Hi friends, this is Vijay. Today we are going to discussion about operating system. What is the operating system in computer? Operating system is a system software program. It is used to interface between hardware and software. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే సిస్టానికి సంబంధించిన ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ సిస్టమ్ ఆన్ అవ్వాలంటే అది ఫస్ట్ అవసరం. మేము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్కి మరియు సాఫ్ట్వేర్కి మధ్యలో వర్క్ చేస్తే ఇది మీడియేటర్గా. ఇప్పుడు ఇటు హార్డ్వేర్ పార్ట్స్ పనిచేయాలన్నా అటు సాఫ్ట్వేర్లు పనిచేయాలన్నా ఇది చాలా కీలకమైన రోల్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ మనిషికి హార్ట్ ఎలాగో ఈ కంప్యూటర్కు ఆపరేటింగ్ సిస్టమ్ అలా అన్నమాట. కంప్యూటర్కు ప్రాణం పోస్తుంది ఇది. ఓకేనా? ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఏమేమి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు కంప్యూటర్ పార్ట్స్ అన్ని బిగించగానే మీకు సంబంధించిన సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయమని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ విండోస్ కానీ ఎంఎస్ డాస్ యూనిక్స్ 3 ఉన్నాయి కదా. ఈ మైక్రోసాఫ్ట్ విండోసే బాగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినాము. మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్. హార్డ్వేర్ పార్ట్స్ కానీ అటు సాఫ్ట్వేర్ పని చేయాలంటే మధ్యలో పని చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే స్విచ్కి ఫ్యాన్కి మధ్యలో వైర్ ఎంత ఇంపార్టెంటో, స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుందంటే మధ్యలో వైర్, కనెక్షన్ ఆఫ్ ద వైర్ తీసేయండి. అటు స్విచ్ పని చేయదు, ఇటు ఫ్యాన్ పని చేయదు. అటు సాఫ్ట్వేర్లు పనిచేయాలన్నా ఇటు హార్డ్వేర్ పార్ట్స్లో అన్ని హార్డ్వేర్ సిపిలో ఉన్న పార్ట్స్, మానిటర్, కీబోర్డ్ ఇవన్నీ హార్డ్వేర్ పార్ట్సే కదా. ఇవన్నీ పనిచేయాలన్నా అటు సాఫ్ట్వేర్లు ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, సి లాంగ్వేజ్, జావా, C++ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పనిచేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ కంపల్సరీ అవసరము సిస్టానికి. ఓకేనా? ఇట్ ఈస్ హార్ట్ టు ఇది గుండె లాంటిది అన్నమాట కంప్యూటర్కి. మనిషికి గుండెలాగో సిస్టానికి గుండె లాంటిది అన్నమాట. ఇది హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ట్రైన్ ఉందనుకోండి, హార్డ్వేర్ పార్ట్స్ ఎక్కడ మారవు. ఎక్కడికి వెళ్ళినా అదే మానిటర్, అదే CPU, అదే కీబోర్డ్, అదే మౌస్. మీరు వరల్డ్ వైజ్ ఎక్కడికైనా వెళ్ళండి, ట్రైన్ కూడా అలాగే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అవే. వెనుక మనకు బోగిలు ఉంటాయి, ముంగట ఇంజన్ ఉంటుంది. ఎక్కడ ట్రైన్ అదే మోడల్ మారదు. దట్ ఈస్ హార్డ్వేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే మనం అన్నమాట, మనుషులం, ప్యాసింజర్స్. ఇప్పుడు మన ట్రైన్లో ఎక్కచ్చు, దిగచ్చు, అది కంపల్సరీ. ఇప్పుడు ట్రైన్ అయితే ఫస్ట్ మూవ్ అవ్వాలి కదా, రన్ అవ్వాలని ట్రైన్కి ఆపరేటింగ్ సిస్టమ్ కంపల్సరీ ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే ట్రైన్కి ప్లాట్ఫామ్స్ అన్నమాట. ప్లాట్ఫామ్స్ అంటే ట్రాక్స్ అన్నమాట. ఈ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆపరేటింగ్ మన ట్రైన్కి వేస్తారు కదా, అది వేసిన తర్వాత ట్రైన్ అనేది మూవ్ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ ఎందుకు రన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ట్రైన్కి ప్లాట్ఫామ్స్ ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు ప్యాసింజర్ తర్వాత ఎక్కచ్చు, ట్రైన్ మూవ్ అవుతూ ఉంటుంది. నువ్వు ప్లాట్ఫామ్స్ చేయకుండా ప్యాసింజర్ ఎక్కినా ఏం లాభం ఉండదు. ప్యాసింజర్స్ ఎక్కితే ఎక్కచ్చు, లేకుండా లేదు. మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేక ఇన్స్టాల్ చేసుకోండి, లేకుండా లేదు. అవసరం ఉంటే ఇన్స్టాల్ చేసుకుంటారు, వద్దంటే మళ్ళీ రిమూవ్ చేస్తారు. అవసరం ఉంటే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటారు, వద్దంటే అన్ఇన్స్టాల్ చేసుకుంటారు. మళ్ళీ మీ దగ్గర పెన్ డ్రైవ్లో కానీ సీడీలో ఉంటే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటారు, మళ్ళీ అప్డేట్ చేసుకుంటారు అన్నమాట. అది ఇప్పుడు మనకు ట్రైన్కి ప్లాట్ఫామ్స్ ఎంత ఇంపార్టెంటో, ట్రైన్ మూవ్ అవ్వాలంటే, సిస్టమ్ ఆన్ అవ్వాలంటే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అంతే ఇంపార్టెంటు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే మనకు ఈ కంప్యూటర్లో ఫస్ట్ ఎంఎస్ విండోస్ ఒకటి, మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ మీ విండోస్ తర్వాత మైక్రోసాఫ్ట్ ఇది యూనిక్స్. ఎంఎస్ విండోస్, యూనిక్స్, ఎంఎస్ డాస్, ఈ 3 ఉన్నాయి. ఇందులో ఎంఎస్ డాస్ ఉన్నాయి కదా, ఎంఎస్ డాస్ ఉంది కదా. మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది మనం ఇప్పుడు ఫస్ట్ యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అన్ని మన వరల్డ్ వైజ్గా మనం మైక్రోసాఫ్ట్ విండోస్ యూజ్ చేస్తాం. ఒకసారి ఎంఎస్ డాస్, ఎంఎస్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూద్దాం. బిఫోర్ 1985 కానీ ముందు యూజ్ చేసేవాళ్ళం ఎంఎస్ విండోస్ కానీ, ఎంఎస్ డాస్ కానీ, యూనిక్స్ కానీ. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ సింగిల్ మోడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు లెర్న్ అండ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ప్రతిదీ కమాండ్స్ కమాండ్స్, టైపింగ్ ద కమాండ్స్, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఇవి చాలా డిఫికల్ట్గా ఉండేది అనమాట. ఎంఎస్ డాస్ కానీ, యూనిక్స్ కానీ. కమాండ్ మోడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. మౌస్ కెనాట్ బి వర్కింగ్, ఇంటర్నెట్ సింగిల్ మోడ్, ఇంటర్నెట్ కెనాట్ బి సపోర్ట్, జావా కెనాట్ బి సపోర్ట్, గ్రాఫిక్స్ కెనాట్ బి సపోర్ట్, కలర్ కెనాట్ బి సపోర్ట్. ఇప్పుడు సినిమాలలో గ్రాఫిక్స్ 1985 కన్నా ముందు తీసుకుంటే కలర్ టీవీస్ ఎక్కడ లేవు. సినిమాల్లో ఫైటింగ్ చూసుకుంటే గ్రాఫిక్స్ ఎక్కడ ఉండదు. మనకు కీబోర్డే ఉంటుంది, మౌస్ ఉండదు. అన్ని కీబోర్డ్ నుంచి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. మౌస్ నుంచి క్లిక్ చేసుకుంటే మనం వెళ్ళిపోవడం చాలా ఈజీ, కానీ అన్ని కీబోర్డ్ నుంచి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అన్నమాట. కలర్ సపోర్ట్ చేయదు, ఇంటర్నెట్ అసలు లేదు, ఇంటర్నెట్ కెనాట్ బి సపోర్ట్. ఓకేనా? అందుకని మనకి ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్ డెవలప్డ్ బై ద బిల్ గేట్స్ అండ్ పాల్ ఎలాన్.
బిల్ గేట్స్ అండ్ పాల్ ఎలన్ వీళ్ళిద్దరు కలిసి మైక్రోసాఫ్ట్ విండోస్ని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అనే కంపెనీలో కనుక్కున్నారనమాట. ద ఇయర్ ఆఫ్ 1985లో ఇంట్రడ్యూస్ చేశారు. ఏది మైక్రోసాఫ్ట్ విండోస్ వర్షన్ 1.0ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఏంటంటే ఈ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే వరల్డ్ వైజ్గా ఇప్పుడు యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఇది మైక్రోసాఫ్ట్ విండోసే. ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని ఎప్పుడు కనుక్కున్నారంటే ద ఇయర్ ఆఫ్ 1985లో ఇంట్రడ్యూస్ చేశారు విండోస్ వర్షన్ 1.0గా. ఇది ఎప్పుడైతే డెవలప్ అయిందో అప్పుడే ఇంటర్నెట్ డెవలప్ అయింది. 1985లో వచ్చింది ఇంటర్నెట్. జావా అనేది 1985లో వచ్చింది. సినిమా థియేటర్లో గ్రాఫిక్స్ అనేది అప్పుడు ఇంకా డెవలప్ కాలే, అప్పుడు ఇంకా టెక్నాలజీ రాలే, ఇప్పుడు వచ్చింది అది గ్రాఫిక్స్ అనేది. ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. GUI గ్రాఫిక్స్, ఇప్పుడు మూవీస్లో గ్రాఫిక్స్ కానీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది అంటాం. ఇంటర్ఫేస్ అనేది ఇంటర్నెట్ సపోర్ట్ చేస్తుంది, జావా సపోర్ట్ చేస్తుంది, సినిమా థియేటర్లో గ్రాఫిక్స్ సపోర్ట్ చేస్తుంది, మల్టీమీడియా సపోర్ట్ చేస్తుంది, కలర్స్ సపోర్ట్ చేస్తుంది. కలర్ టీవీస్లో కలర్ చూడడానికి కారణం ఈ మైక్రోసాఫ్ట్ విండోసే. సెల్ ఫోన్లో ఆండ్రాయిడ్ రావడానికి కారణం ఈ మైక్రోసాఫ్ట్ విండోసే. ఈ మొత్తం ఇక ప్రతిదీ ఇక ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమే అన్నిట్లో. లేకుంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ ఇవన్నీ ఏం పని చేయవు. అంటే ప్రతిదీ మనకు కంప్యూటర్లో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు చెప్పడానికి కారణం. 1985 కన్నా తర్వాత ఇట్లా కలర్ టీవీలు, కలర్ సినిమాలు, ఇంటర్నెట్ ఇట్లా అన్ని డెవలప్ అవ్వకుండా వచ్చినాయి. అన్ని చిన్నగా టెక్నాలజీ ఒక్కటిసారి డెవలప్ కాదు కదా, మెల్ల అన్ని డెవలప్ అవ్వకుండా టెక్నాలజీ ఇప్పుడు ఎట్లుంది చూడండి. టెక్నాలజీ అన్ని చేతులు మొత్తం ప్రపంచం అంతా చేతిలో ఉంది, అంత మొబైలే. ప్రతిదీ మొబైల్ ద్వారానే అన్నీ చూసుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో. దానికి మెయిన్ కారణం మైక్రోసాఫ్ట్ విండోస్ అన్నమాట. ఇట్ ఈస్ డెవలప్డ్ బై మళ్ళీ ఒకసారి బిల్ గేట్స్ అండ్ పాల్ ఎలాన్ ద ఇయర్ ఆఫ్ 1985. ఓకేనా. విండోస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది విండోస్ వర్షన్ 1.0. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మై ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పినా మీకు. మనం ఈ మైక్రోసాఫ్ట్ విండోస్ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది కదా, ఇది బిల్ గేట్స్ వాళ్ళది. ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ ఇప్పుడు CEO ఎవరంటే సత్య నాదెండ్ల. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది. మైక్రోసాఫ్ట్ విండోస్ CEO ఎవరంటే సత్య నాదెండ్ల. ఇతను ఎక్కడ వ్యక్తి అంటే హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి, తెలుగు ఆయనే. గూగుల్ ఉంది కదా, గూగుల్ CEO ఎవరంటే సుందర్ పిచాయి. ఓకేనా. తెలుగు వ్యక్తులే వీళ్ళు. ఓకేనా. ఇది థ్యాంక్ యూ. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటో ఇవాళ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా వేరే వాటి గురించి తెలుసుకుందాం కంప్యూటర్లో. ఇదిగా రన్ అవుతూనే ఉంటాయి ఛానల్. లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.